రైట్ హుస్నాబాద్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ ట్యాపింగ్ అంశంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటు పోరాటం అంటేనే ఆత్మగౌరవ పోరాటమని, సకల జనులు పోరాడి సాధించుకున్న రాష్ట్రంలోనే తెలంగాణ ప్రజలు, అధికారులు, రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యులపై ఫోన్ ట్యాపింగ్ చేయడం అతి నీచమైన నేరమని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు పిలిస్తే దానిని రాద్ధాంతం చేస్తూ హింసాత్మక నిరసనలకు పిలుపునిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మంత్రి విమర్శించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, ఇందులో కక్ష సాధింపు లేదా కుట్ర వంటి అంశాలు లేవని స్పష్టం చేశారు. ఎర్ర గులాబీ చెప్తాంది ఆ ఎదిగిన మనిషితో తెలంగాణ ఏర్పాటు అనేటువంటిదే సెల్ఫ్ రెస్పెక్ట్. తెలంగాణ పోరాటమే ఆత్మగౌరవం. అటువంటి తెలంగాణ సకల జనులు పోరాడి సాధించుకున్న తర్వాత మరి తెలంగాణ ప్రజలపైననే, తెలంగాణ రాజకీయ నాయకులపైననే, తెలంగాణ అధికారులపైననే, వారి కుటుంబ సభ్యులను సైతం వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేటువంటిది అతి నీచమైన నేరం. అందుకు సంబంధించిన విచారణలో భాగంగా పిలిస్తే దాన్ని రాద్ధాంతం చేస్తూ హింసాయుతమైనటువంటి పిలుపులను ఇస్తూ మరి రాజకీయపరమైన లబ్ధి పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విచారణ జరిగితే అంత బాధపడితే మీరు కొందరి జీవితాల్లో అది రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపారకంగా, ఉద్యోగపరంగా, కుటుంబాల పరంగా వాళ్ళ సొంత ఏ రక్షణ స్వీకరించేదో వాటిలోకి దొంగి చూసి మీరు ఆ డాటాను, ఆ సమాచారాన్ని దొంగిలించినటువంటి వ్యక్తులు వాటి తప్పకుండా చట్టం తరపతం చేసుకోబోతుంది. ఇలా కక్ష సాధింపు చర్య కానీ కుట్రపూరితం కానీ ఏమీ లేవు. ఈరోజు వాటిని ఎదుర్కొని మీరు తప్పు